ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12:30 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే మధ్యాహ్నం 12:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అయితే 2025వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12:30 తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మీరొక మోసానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఆర్థికపరమైన అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక ప్రమాదం పొంచి ఉంది, ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్యను అధిగమించటం కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు 9 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. అలాగే ఆ పరమశివుణ్ణి వేడుకోండి. మీకైతేనా ప్రమాదం కాని సమస్య కాని రాబోతుందా, ఆ సమస్య నుండి మిమ్మల్ని కాపాడమని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ పరమశివుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. అలాగే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, అలాగే షూరిటీ సంతకాల విషయంలో ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అప్రమత్తత అనేది చాలా అవసరం. ఇక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు. ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశివారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం వారి ముందుకు వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీ చేతులా మీరే జారవిడుచుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు. ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికంగా మీకు ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. ఆదాయ మార్గాల కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక ఒక ఆదాయ మార్గం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 21వ తేదీ సోమవారం అనేది మిథున రాశి వ్యక్తులకి ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలిగి తీరుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్